లోకల్ న్యూస్ నేను తులసి. నేర్పరులైన వైద్యులు కారు. టైఫాయిడ్ ఇతర జ్వరం వస్తే ఇక్కడికి వెళ్తే నయమవుతుందని ప్రజల నమ్మకం. మోతాదుకు మించిన హై డోస్ మందులతో ప్రజల పాలిట చెలగాటమాడుతున్న క్లినిక్ ను సీజ్ చేశారు. జిల్లాలో నకిలీ మందులు అలాగే నైపుణ్యం లేని వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆలూరు మండలంలో ఓ వైద్యుడు ప్రత్యేకించి జ్వరం వస్తే చాలు ఎలాంటి రక్త పరీక్షలు జరపకుండా చికిత్స జరుపుతున్నారు. ఈ డాక్టర్ రాసిన మందులు మరో చోట దొరకవు. అక్కడికి వెళ్లిన వారు చెప్పినంత సమర్పించుకుని అక్కడి నుండి వెళ్తున్నారు. వీటిపై ఫిర్యాదు చేయడంతో జిల్లా ఆరోగ్య శాఖ కదిలింది. ఆసుపత్రిని తనిఖీ చేసి సీజ్ చేశారు. అర్సపల్లి ఆలూరు కల్లడి డాక్టర్ క్లినిక్ సీజ్ చేసిన డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ అధికారులు. మెడికల్ క్లినిక్ లో హై డోస్ వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ అంచనాతో పాటు పలువురు అధికారులు జిల్లా కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ అంజనా మాట్లాడుతూ ఆలూరు కల్లడి పేరుతో శ్రీనివాస్ అనే వ్యక్తి క్లినిక్ నడుపుతూ హెవీ యాంటీబయాటిక్స్ వాడుతుండడం, స్టెరాయిడ్స్ వాడుతున్నారని మా దృష్టికి రావడం వల్ల అర్సపల్లి కమాన్ వద్ద ఉన్న క్లినిక్ ను సందర్శించగా ఆ క్లినిక్ లో ప్రథమ చికిత్స తప్ప మిగతా ఏ వైద్యం చేయడానికి అర్హత లేకుండా డాక్టర్ శ్రీనివాస్ ఇంజెక్షన్, గ్లూకోజ్లతో పాటు వైద్యం నిర్వహిస్తున్నారని తెలుస్తోందని అన్నారు. క్లినిక్ కు ఆనుకున్న మెడికల్లో డెక్సోఫిలైన్, యాసిట్రేటిన్ క్యాప్సూల్స్, మైథ్లిప్రెడ్నజోలన్ టాబ్లెట్స్, మెథోకోట్ 8 mg టాబ్లెట్స్, రెడ్నిసోల్ 8 mg టాబ్లెట్, మెథోకోట్ 8 mg టాబ్లెట్, amikacin ఇంజెక్షన్, మోనోసిఫ్ ఇంజెక్షన్స్, డెకడన్ ఇంజెక్షన్స్, ఆక్సిటెట్రాసైక్లిన్ ఇంజెక్షన్, ఆల్ఫాక్సీ ఇంజెక్షన్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించామని అన్నారు. ఈ విషయాన్ని డ్రగ్ ఇన్స్పెక్టర్ డ్రగ్ అధికారులకు తెలియజేస్తామని తెలిపారు. లక్ష్మీ ఫార్మసీకి సంబంధించిన లైసెన్స్ ఉన్నదని, కానీ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదని తెలిపారు. ఆర్ఎన్పీస్ మిడిమిడి జ్ఞానంతో అర్హత లేని వైద్యం చేస్తున్నందున ఆయన క్లినిక్ ని సీజ్ చేస్తున్నామని తెలిపారు. సీజ్ చేసిన వారిలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ ఇన్స్పెక్టర్ డాక్టర్ అంజనా, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేష్, ఏఓ గంగాధర్, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ సిబ్బంది పాల్గొన్నారు. డిఎంహెచ్ సార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎం శ్రీనివాస్ అల్లూరు కల్లడి అనే వ్యక్తి అర్సపల్లి చౌరస్తా దగ్గర ఒక ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తున్నారని, దాంట్లో ఇవన్నీ కూడా మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇస్తున్నారని విధంగా కంప్లైంట్ వచ్చినందువలన నేను డాక్టర్ అంజనా, డిప్యూటీ డిఎంహెచ్ఓ నిజామాబాద్, అలాగే మా డిఎంహెచ్ ఆఫీస్ తరఫు నుంచి వచ్చిన బృందంలో ఒకరైన డాక్టర్ వెంకటేష్ గారు, ఆయన ప్రోగ్రామ్ ఆఫీసర్, మరియు గంగాధర్ గారు డెమో సెక్షన్లో అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మరియు మా డిప్యూటీ సిబ్బంది అండ్ డిఎంహెచ్ఓ సిబ్బంది తరఫు నుంచి మేమందరం వచ్చి ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. లోపల శ్రీనివాస్ గారికి ఒక ఫార్మసీది లైసెన్స్ ఉంది, కానీ దానికి లైసెన్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదు. మరియు అక్కడ ఆర్ఎంపీ బేస్డ్ ప్రాక్టీస్ కూడా ఉంది. మంచాలు కానీ అవన్నీ పెట్టుకొని ఉన్నాడు. ఇంజెక్షన్స్, సిరంజెస్ అన్నీ ఇస్తున్నట్టుగా ఆయన విధంగా అనిపించింది. సో దీని కంప్లైంట్ ఇచ్చిన మూలంగా ఫస్ట్ మేము సీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా హై డోస్ అయిన మోనోసెఫ్ యాంటీబయాటిక్స్ కానీ, అమైకసిన్ యాంటీబయాటిక్స్ కానీ, ఇంకా కొన్ని ప్రొజెస్ట్రాన్స్, స్టీరాయిడ్స్, ఇవన్నీ ఇంజెక్షన్స్ వీళ్ళ దగ్గర దొరికినవి. సో ఇవన్నీ వీళ్ళు ఇస్తున్నారన్నట్టుగా కంప్లైంట్ వచ్చింది. అది పూర్తిగా తేలే వరకు ఇది మేము సీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వివరం క్లియర్ అయిన తర్వాత డిఎంహెచ్ సార్ ఆదేశాల ప్రకారంగా మిగతా చర్యలు మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. అక్రమ నిర్మాణాలకు నిజామాబాద్ అడ్డాగా మారింది. రోడ్డును ఆనుకుని మిగతా జాగాను కబ్జా చేస్తున్నారు. రోటరీ 2లో వెలుగు చూసిన భాగవతంపై లోకల్ న్యూస్ కథనం. నగరంలోని 7వ డివిజన్ నాల్కల్ రోడ్లోని రోటరీ నగర్ ఫేజ్ 2 కాలనీ ఎంట్రన్స్ లో ఆర్ఆర్ చౌరస్తా నుండి బస్ డిపో 2కు వెళ్లే దారిలో ఆర్ఎన్ కన్వర్షన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా గల రేకుల షెడ్డుతో రోడ్డును ఆక్రమించారు. డ్రైనేజ్ మూసివేసి దానిపైన అక్రమ నిర్మాణం చేపట్టిన స్థానిక ప్రజాప్రతినిధి గాని, బల్దియా అధికారులు స్పందించిన పాపాన పోలేదు. దాని తొలగించుట గురించి కాలనీ వాసులు అందరూ కలిసి మున్సిపల్ కమిషనర్ కి కంప్లైంట్ చేశారు. ఇటు విషయమై కాలనీ వాసులు మాట్లాడుతూ 40 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పారు. మేమందరం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటి నిర్మాణాల అనుమతుల కొరకు ఒక్కొక్క ఇంటికి చొప్పున 1,50,000 నుండి 2,50,000 వరకు చెల్లించి అనుమతులు పొందామన్నారు. కానీ కాలనీలో ఎలాంటి సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. డ్రైనేజీలు, రోడ్లు, కొన్ని చోట్ల స్ట్రీట్ లైట్స్ కూడా లేవని, కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని తెలిపారు. పలుమార్లు వాట్సాప్ లో మెసేజ్ చేసినా వీటిపై స్థానిక కార్పొరేటర్ కి మరియు మేయర్ కి మరియు నగర కమిషనర్ కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
దయచేసి వీటిపైన నగర కమిషనర్ మరియు మేయర్ అలాగే కార్పొరేటర్ అక్రమ కట్టడాన్ని తొలగిస్తూ అలాగే మా కాలనీలోని సమస్యల్ని పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. రోటరీ నగర్ ఫేజ్ 2 కాలనీ, మా కాలనీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి ఈ నిర్మాణం మీదనే డ్రైనేజ్ మీదనే ఈ అక్రమ నిర్మాణం చేయడం వల్ల కాలనీలకు మేము రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉన్నది. దీన్ని తొలగించాలని మేము 4-5 సార్లు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా వినతి పత్రాలు సమర్పించినా దాని మీద ప్రభుత్వం నుంచి ఏం స్పందన లేదు, అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. అయితే ఈ డిపో ఇక్కడనే ఉండడం వల్ల డిపోకి వెళ్ళేటువంటి బస్సులన్నీ కూడా చాలా స్పీడ్గా పోవడం వల్ల రాకపోకలకు పోయే వాళ్ళందరూ కూడా చాలా మటుకు స్లిప్ అయి పడిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా కాలనీలో చాలా కుక్కలు ఉన్నాయని చెప్పేసి కూడా మేము కంప్లైంట్ చేసినాం, దాని మీద కూడా పట్టించుకుంటలేరు. తర్వాత ఈ రోడ్డు మీద మొన్న వర్షానికి రాళ్ల వానకు చాలా గుంతలు ఏర్పడ్డాయి. దాని మూలంగా కూడా రోడ్డు మీద నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా కాలువల్లాగా ఏర్పడి దాంట్లో అన్ని గుంతలాగా ఏర్పడ్డది. దాన్ని కూడా మొరం పోపిస్తే జర మంచిగా అవుతుంది. ఈ రోడ్డు కూడా మాకు శాంక్షన్ అయిందని చెప్తున్నారు అన్నుడే, కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఏ చర్యలు లేవు. ఈ రోడ్డు కూడా నిర్మాణం చేయాలని మేము కాలనీ వాసులమందరం కూడా ప్రతి ఇంటి నుంచి మున్సిపల్కు 1,50,000 2 లక్షల వరకు బెటర్మెంట్ ఛార్జీలు కూడా మేము కట్టినాం. ఒకవేళ ప్రభుత్వం అవన్నీ మాకు రిటర్న్ ఇచ్చినా మేమే కమిటీగా ఈ కాలనీని మొత్తం డెవలప్ చేసుకుంటాం. మా డబ్బులు మాకు ఇచ్చేయండి లేదా మా సమస్యల్ని పరిష్కరించండి ఒకటే. లేకపోతే మేము కాలనీ వాసులం అందరం కూడా కలెక్టర్ ఆఫీస్ ముందట మేము ధర్నా చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. త్వరగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని చెప్పేసి ఈ సాధ్యమైనంత త్వరగా సుమారుగా ఈ రోడ్డు మీద నాల్కర్ రోడ్లో మాది రోటరీ నగర్ ఫేజ్ 2లో ఉన్నాం మేము. ఇది మాది 20 ఫీట్ రోడ్, 20 ఫీట్ రోడ్. ఇదేమో 100 ఫీట్ రోడ్. డిపో ఉంది, బస్సులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. 100 ఫీట్ రోడ్. ఇక్కడ వీళ్ళు 15 yards ఆక్యుపై చేసేసుకున్నారు. మాకు ఇక్కడ టర్నింగ్ దగ్గర ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందుకని ఇది తొలగించాలని మేము విన్నపం చేసుకుంటున్నాము. డ్రైనేజీలు కూడా మూసేసిండ్రు, మళ్ళీ మాకు రోడ్లు కూడా లేవు. రోడ్లు కూడా వేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. మళ్ళీ డాగ్స్ బాగా అయినాయి. పిల్లలకు బయటకు రావడానికి కష్టమే, పెద్దవాళ్ళు బయటకు రావడానికి కూడా కష్టమే, వెంట పడుతున్నాయి. అందుకని ఇవన్నీ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసేలా, పాత రోజులను అలనాటి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సంబరాల్లో జెడ్పీటీసీ శంకర్ పటేల్ పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు శ్రీవేద పాఠశాల కరెస్పాండెంట్ తేళ్ల రవికుమార్ ను అభినందించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్ తేళ్ల అక్షర, కరెస్పాండెంట్ తేళ్ల రవికుమార్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ శంకర్ పటేల్ పాల్గొని విద్యార్థులు తయారు చేసిన భోగి మంటలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక సాంప్రదాయాలు గుర్తు చేసేలా విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను చూసి విద్యార్థులతో పాటు పాఠశాల బృందానికి అభినందించారు. ఈ ప్రదర్శనలో హరిదాసులు, గంగిరెద్దులు, భోగి మంటలు, భోగి పండ్లు, పిండి వంటకాలు, బొమ్మల కొలువులు, పాత రోజులు గుర్తు చేసుకునేలా నీళ్ల బావులు, ఎడ్ల బండ్లు, గడ్డివాములు, పాడి పంటలు, ధాన్యపు రాసులు, గడ్డివాములు, వరి నాట్లు లాంటి ప్రదర్శనలు చేసి పాత రోజులు గుర్తు చేసుకునేలా విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న జెడ్పీటీసీ శంకర్ పటేల్ కు శ్రీవేద పాఠశాల కరెస్పాండెంట్ తేళ్ల రవికుమార్ శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులకు భోగి పూలు, భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ శంకర్ పటేల్ మాట్లాడుతూ ముందుగా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల బృందానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నేటి సమాజంలో సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్న పరిస్థితుల్లో వాటిని గుర్తు చేసేలా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు కళ్లకు ఆకట్టుకున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సంక్రాంతి పండుగ 3 రోజులు కన్నుల పండుగ ఎట్లా జరిగేదో అలాగే కళ్లకు కట్టినట్లు విద్యార్థులు ప్రదర్శనలు చేసి చూపించారని ఆయన పేర్కొన్నారు. అలాగే శ్రీవేద పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు నిర్మల మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీవేద పాఠశాలలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు అందరం కలిసి ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగిందని అన్నారు. సంక్రాంతి పండుగకు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నదని, సంక్రాంతి అంటే కొత్త క్రాంతితో కూడిన సంక్రాంతి అని సంవత్సరంలో 2 ఆయనాలుగా వస్తాయి. అందులో దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి వచ్చే పుణ్యకాలమే సంక్రాంతి కాలమని చెప్తుంటారని అన్నారు.
ప్రతి సంవత్సరం పుష్యకాలంలో జరుపుకునే పండగ రైతుల పండగ. రైతులు ఆరుగాలం కష్టించి పంట ఇంటికొచ్చే సందర్భంలో జరుపుకునే పండగ సంక్రాంతి పండుగ అని అన్నారు. ఈ పండగ 3 రోజుల పండగ. కొన్ని చోట్ల 4 రోజులు పండగ కూడా జరుపుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు. మొదటి రోజు జరుపుకునే పండగ భోగి పండగ. ఇది చిన్నపిల్లలకు సుఖ సంతోషాలు కలగాలని, దిష్టి తొలగించాలని భోగి పూలు, భోగి పండ్లు పోసుకుని భోగి పండుగని జరుపుకుంటామని. రెండవది సంక్రాంతి పండగ. సంక్రాంతి లక్ష్మి ఇంటికి వచ్చిన శుభ సందర్భంగా ఆడపడుచులను, బంధువులను పిలుచుకొని ఇంటి ముందు అందమైన రంగవల్లికలు వేసుకొని జరుపుకునే పండగను సంక్రాంతి పండగ అని అన్నారు. మూడో రోజు జరుపుకునే పండగ కనుమ పండగ. ఇది రైతుల పండగ అని. ఆ రోజున సంవత్సరమంతా కష్టపడిన పశువులకు విశ్రాంతి ఇచ్చి శుభ్రంగా కడిగి ప్రత్యేక పూజలు చేసి రకరకాల పిండి వంటలతో జరుపుకునే పండుగను కనుమ పండగ అంటారని అన్నారు. 4వ రోజున జరుపుకునే పండుగను ముక్కనుమ పండగ. ఆ రోజున గౌరీదేవిని పూజించే సాంప్రదాయం ఉంటుందని, ఆ రోజున మహిళలందరూ తమ సౌభాగ్యం చల్లగా ఉండాలని నోములు ఇచ్చుకునే పండుగను ముక్కనుమ పండగ అంటారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవేద పాఠశాల ప్రిన్సిపాల్ అక్షర, కరెస్పాండెంట్ తేడా రవికుమార్, ఉగాది హామీ ఏపీఓ లక్ష్మణ్, సుద్దిలం పంచాయతీ కార్యదర్శి కవిత, ఉపాధ్యాయుల బృందం నిర్మల, రేష్మ, సంగీత, శ్యామిలి, చంద్రకళ, సాయి, పవన్, సాయినాథ్, నాగరాజు, రమేష్, భీమరావు, అను, సంధ్య, సాత్విక, శ్రావణి, లావణ్య, కావ్య, మాధవి, పూజ, నందిని, ప్రవళిక, శిరీష, శ్రీలత, నిషిత, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగకి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. సంక్రాంతి అంటే కొత్త క్రాంతితో కూడినది అని అర్థం. సంవత్సరంలో 2 అయినాలుగా వస్తాయి. దానిలోండి దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి వచ్చే పుణ్యకాలమే ఈ సంక్రాంతి కాలం అని చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరము పుష్యమాసంలో జరుపుకునే ఈ సంక్రాంతి పండగ రైతుల పండగ. రైతులు ఆరుగాలం కష్టించిన పంట ఇంటికి వచ్చే సందర్భంలో చేసుకునే పండగ ఈ సంక్రాంతి పండగ. ఇది 3 రోజుల పండగగా జరుపుకుంటారు. కొన్ని చోట్ల 4 రోజులు కూడా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి. ఇది చిన్నపిల్లలకి సుఖ సంతోషాలు కలగాలని, వాళ్ళకి దిష్టి తొలగాలని పోసుకునే భోగిపల్ల పండగ. రెండవది సంక్రాంతి పండగ. సంక్రాంతి లక్ష్మి ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో ఈ పండగని ఆడకూతుళ్ళని పిలుచుకొని, బంధువులను పిలుచుకొని ఇంటి ముందు అందమైన రంగవల్లికలు వేసుకుని జరుపుకునే పండగ. ఆ పండగకి హరిదాసులు, బుడిబుక్కల వారు అలా వచ్చి వాళ్ళు కూడా హరికీర్తనలు పాడి భిక్ష సేకరించుకునేవారు. 3వ రోజు కనుమ పండగ. ఇది రైతుల పండగ. సంవత్సరం అంతా కష్టపడిన వాళ్ళ పశువులకి ఈరోజు ఒక్కరోజు విశ్రాంతి ఇచ్చి వాటిని కడిగి పూజించి రకరకాల పిండి వంటలతో చేసుకునే పండగ కనుమ పండగ. 4వ రోజు ముక్కనుమ అంటారండి. దీన్ని అందరూ లేదు కానీ కొంతమంది కొన్ని చోట్ల జరుపుకుంటారు. గౌరీదేవిని పూజించే సాంప్రదాయం ఈ రోజున ఉంటుంది. ఆ రోజు ఆడవాళ్ళంతా తన సౌభాగ్యం చల్లగా ఉండాలని నోములు ఇచ్చుకునే పండగ ముక్కనుమ అండి. ఈ పండుగని పురస్కరించుకొని మా శ్రీవేద హై స్కూల్లో ఈ పండుగని టీచర్స్, మా డైరెక్టర్ సార్ గారు, ప్రిన్సిపల్ మేడం గారు అందరూ వాళ్ళ ప్రోత్సాహంతో మేము ఈ పండుగని అంగరంగ వైభవంగా విద్యార్థులతో, ఉపాధ్యాయులతో తండ్రి ఆయన క్రీడా శిక్షకుడు. బాక్సింగ్ క్రీడలో మంచి తర్ఫీదు ఇచ్చారు. ఆటలలో ఎత్తు పళ్లాలు అధిగమించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. 2023 క్రీడా పురస్కారంలో అర్జున అవార్డు దక్కింది. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన బాక్సింగ్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. నిజామాబాద్ లోని బాక్సింగ్ కోచ్ సన్సముద్దీన్ వద్ద ఓనమాలు నేర్చి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. అది బాక్సింగ్ క్రీడలోనే. మహిళగా నిఖిత్ జరీన్, మహమ్మద్ హున్సాముద్దీన్ లో బాక్సింగ్ లో రాణించి అర్జున అవార్డు దక్కించుకున్నారు. అర్జున అవార్డు జాబితాలో నిజామాబాద్ కీర్తి ప్రతిష్టను దేశవ్యాప్తం చేశారు. రాష్ట్ర ప్రగతి భవన్ లో మహమ్మద్ హున్సాముద్దీన్ అవార్డు అందుకున్నారు. श्री मोहम्मद हुसामुद्दीन श्री मोहम्मद हुसामुद्दीन ने 2023 में उज्बेकिस्तान ताशकंद में आयोजित कुलीन पुरुष विश्व मुक्केबाजी चैंपियनशिप में 57 किलोग्राम भार में एक कांस्य पदक, 2022 में जॉर्डन ओमान में आयोजित कुलीन पुरुष विश्व मुक्केबाजी चैंपियनशिप में 57 किलोग्राम भार में एक कांस्य पदक, 2022 में इंग्लैंड बर्मिंघम में आयोजित 22वें राष्ट्रमंडल खेल में एक कांस्य पदक 57 किलोग्राम में हासिल किया।
श्री मोहम्मद हुसामुद्दीन को मुक्केबाजी के खेल में उनकी उत्कृष्ट उपलब्धियों को मान्यता देते हुए वर्ष 2023 के लिए अर्जुन पुरस्कार दिया जाता है। श्री मोहम्मद हुसामुद्दीन। सुश्री आर वैशाली। కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించడమే వికసిత్ భారత సంకల్ప యాత్ర ఉద్దేశమని ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న యాత్రలో ఆయన పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వాల గురించి అవగాహన కల్పించి అర్హులైన వారందరూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ప్రజల వద్ద నుండి కేంద్ర ప్రభుత్వ పథకాల దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా అర్హులైన ఇల్లు లేని ప్రతి ఒక్కరికి నేను 5 సంవత్సరాలలోగా ఇల్లు ఇస్తానని అన్నారు అని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తానని వారికి వెంటనే అందేలా చేస్తానని చెప్పారని పేర్కొన్నారు. ఆలూరు గ్రామంలో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు మీ యొక్క జీతగాళ్ళని ధైర్యంగా పని చేయించుకోవాలని ఆయన అన్నారు. నేను కూడా మీ యొక్క జీతగాడిని, నాతో ధైర్యంగా ముందుకు వచ్చి పనులు చేయించుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమాల్లో ఎంఆర్ఓ, సర్పంచ్, ఎంపీడీఓ, మండల స్థాయి అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. అడగలేకపోతున్నారు రాజకీయ నాయకులను. ఆ ఒక్క రోజుకు డోర్ లోపల పెట్టి 5 ఏళ్ళు డోర్లు మూస్తున్నారు. ఆ ఒక్క రోజు కూడా డోర్ మూసేయండి, 5 ఏళ్ళు డోర్ లోపల. నా మాట నమ్మండి, మీ అన్నగా చెప్తున్నా. నేను మన రాజకీయాలు ఉంటున్నా 5 ఏళ్ళు కాబట్టి చెప్తున్నా, మీరు లాస్ట్ 2 రోజులు మాత్రం డోర్లు మూసేయండి. ఎవరొచ్చినా రానియకండి. నా ఇష్టం ఉన్నోడు కొట్టేస్తాం, మీరు రావద్దని చెప్పండి. ఒకవేళ ఇస్తే ఏమంటారు, ఇట్లాంటి పాంప్లెట్స్ ఇస్తారు కదా, చేతు గుర్తో లేకపోతే ఇంకోటి సైకిల్ ఏమో గుర్తు, ఇంకోటి చేతు గుర్తు ఒకటి, కారు గుర్తు ఒకటి, పువ్వు గుర్తు ఒకటి, ఇంక కొత్త గుర్తు అయితే BSP ఏనుగు గుర్తు. ఇట్లాంటి పేపర్లు తీసుకోండి, మీకు నచ్చిన అక్కడే వేయండి. 2 రోజులు మాత్రం డోర్లు తెరబెట్టకండి. ఓడప్తాడు ఏమిస్తాడు అంతలంగా ఆ 2 రోజులు మూసేయండి. 5 ఏళ్ళు డోర్ లోపల పెట్టండి. ధైర్యంగా వచ్చి గల్లబట్టండి. మమ్మల్ని ఆ హక్కు ఓడిపోతున్నారు. మీరు ఎక్కడో ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా అడగాలంటే ఆ రోజు ఒక 2 రోజులు మిమ్మల్ని తొలిచేస్తుంది. ఆ 2 రోజులు మంచిగా ఉండండి. తింటేవాయా ఉంటేవా. 5 ఏళ్ళు మీరు మీ పిల్లల గురించి ఆలోచించండి. నాలాంటి నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నా. ఈరోజు కూడా లీగల్ నోటీస్ ఇచ్చిన ఆర్టీసీకి. ఎందుకంటే 7 కోట్ల రూపాయలు. మన ఆర్మూర్లో బాత్రూమ్ లేవు, బస్ స్టాండ్ లేదు, బస్సులు లేవు. ఒక్క బస్సు వేయమంటే ఆలూరు దొంకేశ్వరం, ఆలూరు నుంచి దొంకేశ్వరం బస్సు వేయమంటే ఇక్కడ పక్కన డీకంపల్లి బస్సు 1 రోజులు తిరుగుతున్నా. 1 రోజులు అసలు బస్సు గురించి తిరుగుతున్నా. డీకంపల్లికి గుర్తెక్కు లేవు, పైసలు లేవు. నిన్న కాక మొన్న ఆడు మాజీ శాసనసభ్యుడు 2,50,00,000 కట్టిండు మన ఆర్టీసీకి. ఆ డబ్బులు ఇవ్వమంటే కూడా ఇస్తారు. మా డబ్బులు మాకు ఇవ్వండి. ఆర్మూరు మాది, ఆ జాగా మాది. ఈ కూడా లీగల్ నోటీస్ ఇస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఆలూరులో ఏమేమి కావాలో ఈ మండలం కావాల్సిన సౌకర్యాలను చేసే బాధ్యత నాది. ఆలూరులో ఇల్లు లేని వాళ్ళందరికీ రాసి పెట్టుకోండి. కంపల్సరీ ఇల్లు కట్టించి అప్పుడే రాజకీయాలకు వెళ్ళిపోతాం. మీ అందరికి ఇల్లు కట్టిస్తాను. నేను ఉన్నంతలో 5 ఏళ్ళ లోపల వేసిపోతుంది. కానీ మళ్ళీ చేయడా చలంగా తలకాయ నొప్పి నాకు. మళ్ళీ 5 ఏళ్ళ లోపల మీ ఇష్టం కొట్టేయండి. పార్టీలు పెట్టుకోకూడదు, కులాలు పెట్టుకోకూడదు, కుల పిచ్చి కూడా తగ్గించుకోండి. ఆలూరుకు మన వీడియో చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. నాకు లైసెన్స్ 5 ఏళ్ళు ఉంది. మళ్ళీ రిన్యూవల్ చేసుకోవాలి. భారీ చేస్తున్నాను. అది ఎత్తలేకపోతే లేదు. నేను ఏమంటున్నా అంటే ఈ బీడీసీ కొద్ది ఆలూరు ఇష్యూస్ వచ్చినాయి. ఆలూరులో అంతా కలిసి ఉండండి. నీకే సమస్యలో నేనున్నా. కులాలద్దు, మతాలద్దు, సంఘాలద్దు. పేదోడికి ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. ఎందుకో మరి రాసుకొని వచ్చినట్టు బ్రహ్మ దగ్గర అరువులకు మాత్రం పెన్షన్లు వస్తాయి. అరువులకు అంటే మీరు ఏమన్నా అర్థం చేసుకోండి. అది అర్థమైతే అర్థం చేసుకోండి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తాయి,
అరువులకే పెన్షన్లు వస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని మీ ప్రభుత్వాలే. ఓకే, నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి కొద్దిగా దేశం భద్రతగా ఉన్నది, ఏకతగా ఉన్నది, యూనిటీగా ఉన్నది, కొద్దిగా ఏ ఇబ్బందులు లేవు, మతకులు లేవు. ఇక్కడ కూడా కొత్త రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, మంచిగా జరగాలని కోరుకుందాం. ఏ గవర్నమెంట్ అయినా ఏమైనా మీ మంచి కోరే వాళ్ళు కావాలి. కాబట్టి మీ చేతులలో ఉంది మంచోడా చెడ్డోడని అధికారులను కూడా నిలదీయండి. అధికారులు ఏదైనా పని చేయకపోతే అడగండి. ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఇంకా చాలామంది అధికారులు ఉన్నారు. కొద్దిగా అధికారులకు భయపడడం నేర్చుకోకండి. అధికారులు అంటే మీ జీతగాళ్ళు, నేను కూడా మీ జీతగాన్ని. ఫస్ట్ జీతగాళ్లకు భయపడడం నేను బాన్ చేయాలి. ఎంఆర్ఓ అంటే పెద్ద మీదకి వచ్చిండు, ఎమ్మెల్యే మేము కూడా 2 లక్షల జీతం ఇస్తున్నాం, నాకు మీ పైసలు అది. ఎంఆర్ఓ కానీ ఆఫీసర్లు కానీ అందరు మీ జీతగాళ్ళు. కాబట్టి కొద్ది అధికారులు అడగండి, అన్న ఇట్లా సార్ ఇట్లా కాదు సార్ మా పరిస్థితి ఉన్నది. లేకపోతే ఎన్ని వందల సంవత్సరాలు మీ సమస్యలు ఎట్లా ఉంటాయి, మేము ఏడాదికి ఒకసారి మీటింగ్ పెడతాం, ఇట్లా వస్తారు 3-4 గంటలు టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ పోతారు. పోకండి సార్, జాగ్రత్తగా అన్ని ఎంట్రీ చేయండి. ఏమో ప్రతి ఒక్కటి ఇది మాత్రం ఇల్లు లేనది మాత్రం ఈసారి కంపల్సరీ ఎంట్రీ చేయండి ప్రధానమంత్రి. ఎందుకంటే నేను ఢిల్లీలో కూడా మాట్లాడచ్చు, 200 కోట్లు ఇస్తామన్నారు. సీఎం గారు కూడా కలుస్తాను, ఆయన ఒక 300 కోట్లు ఇస్తే నా 80 ఊర్లలో ఇల్లు అయిపోతుంది. బోధన్లో గంజాయి ముఠా గుట్టురట్టు అయింది. నిందితులను రిమాండ్ కు పంపారు పోలీసులు. మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా చాప కింద నీరులా ఈ వ్యవహారం కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఏసీపీ కిరణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక యువతను, కూలీలను ఆసరా చేసుకుని వారికి మత్తుకు బానిస చేసి ధనాన్ని అక్రమంగా సంపాదించాలనుకున్న ముఠాను పట్టుకున్నారు. గంజాయి సరఫరాని పట్టణ సిఐ వీరయ్య, ఎస్ఐ మహేందర్ వారి బృందం గుట్టురట్టు చేసింది. నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగిందని వివరాలు తెలుపుతూ బోధన్లోని అనీసానగర్ లో ఎస్ఐ మహేందర్ కి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు గంజాయిని అచన్పల్లి వాసి షేక్ అహ్మద్, అలాగే మహారాష్ట్రకు చెందిన కొండల్వాడి వాసి పార్వతీబాయ్ అనే మహిళ దగ్గరి నుండి, అలాగే వీరి ఇరువురిని విచారించగా మహారాష్ట్రకు చెందిన అహ్మద్ చౌహాన్ లో మాకు గంజాయి సరఫరా చేస్తున్నారని, అందులో భాగంగా వీరు ఇరువురు నుంచి 2 కిలోల గంజాయిని, వాటిలో వాడే పరికరాలను పట్టుకోవడం జరిగింది. నిందితులను ఈ గంజాయిని 10 నుండి 50 గ్రాముల 200 రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు తెలిపారని అన్నారు. ఈ ముఠాను బోధన్ పట్టణ సిఐ వీరయ్య, ఎస్ఐ మహేందర్ వారి బృందం చాలా చాకచక్యంగా యువతను మత్తుకు బానిస కాకుండా విలువైన జీవితాన్ని, భవిష్యత్తుని నాశనము కాకుండా ఉండడం కోసం మట్టు వేసి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే యువత ఎట్టి పరిస్థితుల్లో ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈ ముఠాను పట్టుకున్నందుకు పట్టణ పోలీసు బృందాన్ని ఏసీపీ కిరణ్ కుమార్ అభినందించారు. ఈరోజు మార్నింగ్ 9 గంటల ప్రాంతంలో మన బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ వీరయ్య గారికి షేక్ అహ్మద్ అనే ఒక వ్యక్తి మదీనా మసీద్ ప్రాంతంలో కస్టమర్స్కి గాంజా ప్యాకెట్స్ అమ్ముతున్నాడనే సమాచారం మేరకు తను బిజీగా ఉండడం వల్ల ఎస్ఐ మహేందర్ని అలాగే తన టీంనిచ్చి పంపించడం జరిగింది. 9 ప్రాంతంలో మదీనా మసీద్ దగ్గర షేక్ అహ్మద్, రెసిడెంట్ ఆఫ్ అనీసానగర్, అతన్ని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత మీడియేటర్ సమక్షంలో అతన్ని ఇంట్రాగేట్ చేస్తే బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇతను 3 సంవత్సరాలుగా, అంటే కూరగాయల షాప్ నడుపుతూ, వాళ్ళ ఫాదర్ లేని టైంలో కూరగాయల షాప్ నడుపుతూ, అలాగే ఈ కర్రల బండికి కర్రలు కొనడానికని తాండాలకు పోయినప్పుడు అక్కడ ఈ గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడు ఈ అహ్మద్. తర్వాత ఈ అలవాటును కంట్రోల్ చేసుకోలేక ఈ కూరగాయల బిజినెస్ సరిగ్గా జరగకపోవడం వల్ల అతను సమాచారం సేకరించి ఇక్కడ లోకల్ యూత్కి అమ్ముదాము, డబ్బు సంపాదిద్దామనే దురుద్దేశంతో అతను సోర్స్ కనుక్కొని కొండల్వాడిని, మహారాష్ట్రలోని కొండల్వాడిలో సాయిబాబా మందిర్, ఏదైతే పోచమ్మ బస్తీ సాయిబాబా మందిర్ ఉందో అక్కడ ఆ సాయిబాబా మందిర్ పక్కన ఉన్నటువంటి పార్వతీబాయ్ అని ఒక 65 ఇయర్స్ లేడీ ఈ ప్యాకెట్స్, గాంజా ప్యాకెట్స్ అమ్ముతుంది లూజ్గా అని చెప్పి తెలుసుకొని గత 3 సంవత్సరాలుగా ఈ పార్వతీబాయ్ దగ్గర తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు పోయి తీసుకొని ఆ ప్యాకెట్స్ తీసుకొచ్చి అక్కడ 50 రూపాయలకు ఈచ్ ప్యాకెట్ కొన్న పక్షంలో ఇక్కడ 100 రూపాయలకు అమ్మడం అందరికి, కస్టమర్స్ అందరికీ, యూత్నంతా ఇతను ఆ వ్యసనానికి లోన్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి వీరయ్య గారు మీడియేటర్స్తో సహా కొండల్వాడి వెళ్ళి అక్కడ లోకల్ పోలీస్ సహకారంతో ఆ పార్వతీబాయిని కూడా ఈరోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అవర్స్లో కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ పార్వతీబాయిని అలాగే హ్యామద్ని సమగ్రంగా విచారించే సమక్షంలో హ్యామద్ మళ్ళా
వేరే రూమ్లో తను ఒక 2 కిలోల దాకా గంజాయి ఉంది అని చెప్పి మీడియేటర్స్తో సహా ఇన్స్పెక్టర్ గారిని ఎస్ఐని అందరినీ తీసుకుని వెళ్ళిన పక్షంలో ఒక అప్రాక్సిమేట్గా ఒక 2 కిలోస్ మనకు గాంజా లీవ్స్ అవన్నీ మొత్తం మెటీరియల్ దొరకడం జరిగింది. మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడము, గెస్టెడ్ ఆఫీసర్ సమక్షంలో, అలాగే అతని రూమ్లో ఈ హుక్కా ఎక్విప్మెంటు, అలాగే ఆ హుక్కాలో వాడే డిఫరెంట్ ఫ్లేవర్స్ ప్లస్ ఈ గాంజా వేయింగ్ మెషిన్ అతని రూమ్లో దొరకడం జరిగింది. 3 సంవత్సరాలుగా ఈ గాంజా యూత్కు సేల్ చేస్తూ వాళ్ళందరినీ కూడా వ్యసనానికి లోన్ చేస్తున్న ఈ షేక్ అహ్మద్ని, అలాగే ఈ షేక్ అహ్మద్కి గాంజా సప్లై చేస్తున్న పార్వతీబాయిని ఈరోజు అదుపులోకి తీసుకొని మనము రిమాండ్కి తరలిస్తున్నాము. ఈ పార్వతీబాయిని విచారించిన పక్షంలో నాందేడ్కు చెందిన అహ్మద్, అలాగే నైగావ్కు చెందినటువంటి చౌహాన్లు ఆమెకు సప్లై చేస్తున్నట్టు తెలియజేయడం జరిగింది కన్ఫెషన్లో. వాళ్ళను కూడా తదుపరి విచారణలో, తదుపరి ఇన్వెస్టిగేషన్లో మున్సిపల్ పారిశుద్ధ్య మరియు ఇంజనీర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మేయర్ నీతు కిరణ్. నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ లో మున్సిపల్ ఇంజనీర్ అధికారులు పారిశుద్ధ్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ నీతు కిరణ్ త్రాగునీటి సరఫరా విషయంలో శ్రద్ధ వహించాలని, నీరు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, చెత్త నిర్వహణపై ప్రజలలో అవగాహన కల్పించాలని, రోడ్లపై చెత్త వేయకుండా చెత్త వాహనాలను విధిగా కాలనీలో తిప్పాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీమోహన్ రెడ్డి, ఇంజనీర్లు మురళీ, శంకర్, సల్మాన్ ఖాన్, ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ సాజిద్ అలీ, శానిటరీ ఇన్స్పెక్టర్స్ ప్రభుదాస్, సల్మాన్ రాజ్, ప్రశాంత్, శ్రీకాంత్, సునీల్, మహిపాల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం. అన్ని మతాల పండుగలను అందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. రేంజిల్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఆయేషా ఫాతిమా వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ఆయేషా ఫాతిమా భాను ప్రకాష్ అనే 22 సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని అతన్ని పరామర్శించారు. రంజల్ మండల్లో ముగ్గులు పోటీ అయింది. దానిలో చాలా మంది పార్టిసిపేట్ చేసినారు. చాలా మంచి ముగ్గులు వేసినారు వాళ్ళు. అయితే వాళ్ళు అందరికీ ప్రైజెస్ ఇచ్చినాం. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఇస్తా ఎప్పుడైనా. ఇప్పుడు కూడా అట్లనే ఇచ్చినాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఇచ్చిన. అందరూ మంచి ముగ్గు వేసినారు. ఎవ్రీ ఇయర్ ఎట్లా చేస్తారు అట్లనే చేసినారు. దానికోసం థ్యాంక్ యూ. ఇంకా హ్యాపీ మకర సంక్రాంతి చెప్తున్నా అందరు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కంపెనీలో బ్యాటరీలు అపహరణకు గురయ్యాయి. వీటిని మరొకరికి విక్రయిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాన్స్వాడ బిఎస్ఎన్ఎల్ టవర్ బ్యాటరీలను దొంగిలించిన 5 దొంగలను, బ్యాటరీలను కొనుగోలు చేసిన వ్యక్తిని 1,50,000 నగదు, ఒక టాటా ఆల్ట్రస్ కార్, ఒక టాటా ఎస్ వాహనాన్ని పట్టుకున్నారు బాన్స్వాడ పోలీసులు. బాన్స్వాడ సమీపంలో వాహనాల తనిఖీ చేయుచుండగా వారు తమ కారును ఆపకుండా అనుమానాస్పదంగా పారిపోతుండగా వెంబడించి కొద్ది దూరంలోనే పట్టుకున్నామని బాన్స్వాడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి తెలిపారు. ఇందులో 2 బిఎస్ఎన్ఎల్ టవర్ల సూపర్వైజర్లుగా విధులు నిర్వహిస్తారని, ఒకరు గడ్డిని శుభ్రం చేసే ఉద్యోగి ఉన్నట్లు, మరో 3 కూలీలను తీసుకుని 9 గ్రామాలలోని 10 బిఎస్ఎన్ఎల్ టవర్లలో 264 బ్యాటరీలను దొంగిలించారని, దొంగిలించిన బ్యాటరీలను కామారెడ్డిలో కలీం అనే పాత ఇనుప సామాన్ల దుకాణంలో అమ్మగా అతడి వద్ద నుండి 72 బ్యాటరీలు, టాటా ఎస్ వాహనం స్వాధీనం చేసుకున్నామని, కలీం మిగతా బ్యాటరీలను ముషీరాబాద్, హైదరాబాద్ లో గల పాత బ్యాటరీల దుకాణంలో అమ్మగా అతని వద్ద నుండి 1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నామని, మొత్తం చోరీ సొత్తు సుమారు 6 లక్షల రూపాయలు ఉందని డిఎస్పీ తెలిపారు. పోలీసు టీం వెహికల్ చెకింగ్ చేస్తుంటే అందులో ఒక కారు ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు అందులో ఒక 5 మంది వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళను పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు ఊడెం అరుణ కుమార్, ఈయన బిఎస్ఎన్ఎల్ టవర్ సూపర్వైజర్. ఒకతను, రెండవతను బోడమీది రవి, ఈయననేమో గ్రాస్ క్లీనింగ్ కాంట్రాక్టర్, మన టవర్స్ దగ్గర గ్రాసు అదంతా క్లీన్ చేసే కాంట్రాక్టర్. మూడవతను వచ్చేసి గుల్సులింగం లేబర్, ఈయన జువ్వాడి గ్రామము, గాంధారి మండలం.
అదేవిధంగా 4వ వ్యక్తి వచ్చేసి మ్యాతరి సాయిలు, ఈయన కూడా కూలి, జువాడి గ్రామము, గాంధారి మండలం. 5వ వ్యక్తి గైని మైసయ్య, ఇతను కూడా కూలి. సో వీళ్ళందరూ కూడా జువాడి గ్రామము, గాంధారి. ఇతనిది ఊడెం అరుణకుమార్ మాత్రం నారాయణపూరు, ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల. అదేవిధంగా రవిది చేపూరు గ్రామం, ఆర్మూరు మండలం. సో వీళ్ళు ఈ సూపర్వైజర్లు ఇద్దరు కూడా చాలా టవర్లలో, మన టవర్లు బిఎస్ఎన్ఎల్ టవర్లలో ఉన్న బ్యాటరీలను పనిచేసే వాటిని, పనిచేయకుండా కొన్ని ఇదైన వాటిని కూడా ఈ లేబరు, వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి లేబరు సహాయంతో కారు ఒకటి, అదేవిధంగా ఇంకొక టాటా ఏస్ వాహనాన్ని ఉపయోగించుకొని ఆ టవర్ల దగ్గర ఉన్న బ్యాటరీలన్నింటినీ కూడా దొంగతనంగా తీసుకుపోయి కలీం, ఈ స్క్రాప్ షాప్ ఇది కామారెడ్డిలో స్క్రాప్ షాప్ ఉంటుంది, ఆ బ్యాటరీలన్నింటినీ కూడా అక్కడ అమ్మడం జరిగింది. అమ్మినందుకు గాను మొత్తము ఈ 5గురు కలిసి 264 బ్యాటరీలను దొంగతనం చేసి ఈ కలీం దగ్గర దాదాపు 10 గ్రామాల్లో పోయినాయి. మన మొత్తం కామారెడ్డి జిల్లాలో మన డివిజను, ఎల్లారెడ్డి ఇవన్నీ కలిపేసి దాదాపు ఒక 10 గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్లలో 264 బ్యాటరీలు ఇక్కడ అమ్మడం జరిగింది. అందులో నుండి మేము 72 బ్యాటరీలను మరియు ఒక టాటా ఏస్ వాహనము మరియు కారు ఇవన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది. మరియు అతను మిగిలిన బ్యాటరీలను ఈ ముషీరాబాద్లో పాత ఏదైతే బ్యాటరీ షాపులు ఉంటాయి కొన్ని, వాటిలో అమ్మడం జరిగింది. ఆ అమ్మగా వచ్చిన డబ్బులు 3 నెలల క్రితమే ఆ ఇంట శుభకార్యం జరిగింది. ఇంటికి రంగులు వేసి నూతన గృహాన్ని తీర్చిదిద్దారు. అంతలోని వారి ఆనందాన్ని విద్యుత్ షాక్ రూపంలో కలచివేసింది. బాన్స్వాడ పట్టణంలోని మదీనా కాలనీలో కాసిం అనే వ్యక్తి నివాసపు గృహంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఇంటి యజమాని తమ్ముడి విలువైన వస్తువులు కాలి బూడిద అయ్యాయని కాసిం తెలిపారు. కాగా గత 3 నెలల క్రితమే తమ్ముడి వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. నిన్న రాత్రి 9:30 గంటలకి షార్ట్ సర్క్యూట్ ద్వారా మా ఇల్లు మొత్తం పైన కాలిపోయింది. మొన్ననే రీసెంట్లీ 3 months బిఫోర్ 4 months బిఫోర్ తమ్ముడి మ్యారేజ్ అయింది. మొత్తం కాలిపోయింది, పైన మొత్తం ఏం మిగలేదు. భగవంతుడి దయతో ప్రాణహారం కాలేదు మగర్, మరియు మగర్ ఆర్థిక నష్టం మొత్తం అయింది. 6-7 లక్షల దాకా ఆర్థిక నష్టం. నగరంలోని అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ డివిజన్ కు ₹1 కోటి నిధులు కేటాయించారు. ఆ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేపడుతున్నారు. కానీ మారుపాక కిషన్ అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు డబ్బులు డిమాండ్ చేసి దాడికి పాల్పడ్డాడని కార్పొరేటర్ విక్రమ్ గౌడ్ ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని 8వ డివిజన్ కార్పొరేటర్ పై మరుపాక కిషన్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. 8వ డివిజన్ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేపట్టారు. డస్ట్, కాంక్రీట్, సిమెంట్ తో పనులు జరిపారు. కాగా మొదట మారుపాక కిషన్ సంబంధిత పనులను అడ్డుకున్నారు. ఇంతలో అక్కడికి వెళ్లిన కార్పొరేటర్ విక్రమ్ గౌడ్ తో కిషన్ వాగ్వాదానికి దిగాడు. ఈ మాటల యుద్ధంలో కిషన్, అతని అనుచరులు కార్పొరేటర్ పై దాడి చేసి తిరిగి తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతి సవాలుగా కార్పొరేటర్ సైతం ఫిర్యాదు చేశారు. ఇంతటితో ఆగిపోయిందని అనుకున్న వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల విక్రమ్ గౌడ్ బాసర వైపు వెళ్లగా కిషన్, అతని సోదరుడు మరో వ్యక్తి తనను హతమార్చే కుట్ర చేశారని పేర్కొన్నారు. 5 లక్షలు ఇస్తే కేసు విత్డ్రా చేసుకుంటామని, లేకపోతే నీ అంతు చూస్తామని బెదిరించారని తెలిపారు. మరుపక్క కిషన్ అనుచరులతో తన కుటుంబ సభ్యులకు, తనకు ప్రాణహాని ఉందని, ఇందుకు కిషన్ బాధ్యుడని సిపిని కలిసి విన్నవించారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. కాలనీలో చేపడుతున్న పనుల వివరాలను చూపించారు. ప్రశ్నిస్తే కార్పొరేటర్ దాడి చేశాడని చెప్పారు. అదంతా తప్పు. ఎందుకంటే నాణ్యత విషయంలో నేనేం పట్టించుకోను. ఇది ఆల్రెడీ ఆర్ఎంబి రోడ్లు, ఇది ఆల్రెడీ మనకు ఫీట్ రోడ్ ఉంటుంది. ఫస్ట్ ఖచ్చితంగా డస్ట్ వల్ల దాంట్లో ఆల్రెడీ ఉంటుంది, డస్ట్ మినిషన్ ఉంటుంది. డస్ట్ తోటి 40 mm కొట్టి మళ్ళీ ఉసుకతోటే 20 mm కొట్టి చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. పబ్లిక్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు రోడ్లు అయినందుకు. కానీ వీళ్ళకి ఏంటంటే నేను ఎక్కడ రోడ్లు చేసి మళ్ళీ ముందు నేను ఎక్కడ ఇదవుతాను అని చెప్పేసి ఆపియాలని చెప్పేసి ఈ ప్రాబ్లమ్స్. ఎందుకంటే గతంలో కిషన్ యాక్చువల్ ఆయన సొంత ఊరు కౌటాకి వెళ్ళి కొన్ని ప్రాబ్లం వల్ల
మన బోర్గేమ్ దగ్గరికి వచ్చిండు. బోర్గేమ్లో కూడా వాగ్దానాల వల్ల అట్లా ఇదే కొట్లాటల వల్ల వాదనల వల్ల అక్కడికి వెళ్ళిపోయి మా సీతారాంకాల గత ఒక 3-4 ఏళ్ళ నుంచి వచ్చిండు. 3-4 ఏళ్ళ నుంచి ఈ మధ్యలో మేము బంగారు మైసమ్మ గుడి అని చెప్పి సీతారాంలో ఒకటి మొదలుపెట్టినాము. అది ఇంకా పూర్తి కాలేదు. దానికి నేను గౌరవ అధ్యక్షుని తన అధ్యక్ష పదవిని ఇచ్చినాము. అయితే ఈ మధ్యలో గుడి విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చుట్లా ఆ స్వామి మా మీద దుష్మని పెంచుకొని నాకు ఈ ప్రాబ్లమ్స్ చేస్తున్నాడు. ఈ మధ్యలో తన బీజేపీలో చేరిండు ఒక 1-2 months 3 months నుంచి ఆ ఎలక్షన్ ముందు అట్లా. అప్పటి నుంచి ఇక నేను బీజేపీలో చేరినా మా ఎమ్మెల్యే ధనపాల్ సూరన్నారైనా ఇక మాకు ఏం ప్రాబ్లం లేదు, మేము దేనికైనా తెగిస్తామన్న విషయంతో తను మాట్లాడుతున్నాడు. సూరన్న మంచోడు, చాలా మంచోడు. ఇలాంటి వాళ్ళను చేర్చుకోవడం చాలా తప్పు. కాబట్టి దయచేసి సూరన్న కూడా మేము చెప్పడం ఏంటంటే ఇలాంటి వాళ్ళను దగ్గరికి రానియకుంటే చాలా మంచిది. ఎందుకంటే సూరన్న డెవలప్మెంట్ ఎప్పుడు ఆపడు, కావాలని నేను డెవలప్మెంట్ ఆపాలని ఈ ప్రయత్నం చేస్తుండు. తిన ఏంటంటే ఈ గోడ మీద వెళ్ళినట్టు కిషన్ అందరినీ అటు ఇటు దుంకుకుంటా చాలా. గతంలో బాజిరెడ్డి అన్నతోటి కూడా అక్కడ బోర్గం ఉన్నప్పుడు వాళ్ళతో తిరిగిండు టీఆర్ఎస్లో. ఈ మధ్యలో బీజేపీలోకి వచ్చి చాలా ఇక దుష్ప్రచారాలు అవన్నీ చేస్తున్నాడు. కాబట్టి అతని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. నేను ఇప్పుడే సిపి గారిని కూడా కలవడం జరిగింది. సార్కి కూడా వినతి పత్రం ఇచ్చినాను. నా మీద ఇట్లా మర్డర్ అయ్యడం జరుగుతుందని చెప్పేసి. రేపన్నాడు నాకు ఏం జరిగినా, ఎటువంటి ప్రాబ్లం జరిగినా, నాకు కానీ నా ఫ్యామిలీ కానీ నా పిల్లలు కానీ ఏం జరిగినా కూడా ఈ ముగ్గురే కారణము. బాసా వెంకటేషు, మరపకి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మారుతి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని జిల్లా జల్లపల్లి ఫారంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అధికారులు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పంచాయత్ అధికారి మారుతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే మండల విస్తరణ ఆరోగ్య అధికారి గోవర్ధన్ పీఎం జన ఆరోగ్య యోజన పథకం ద్వారా ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సంవత్సరిక క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా పీఎం జన ఆరోగ్య యోజన, పీఎం భారతీయ జన ఔషధ పరియోజన పథకాల గురించి వివరించారు. అనంతరం ఎస్బీఐ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలలో భాగంగా అణగారిన వర్గాలకు సామాజిక భద్రతా పథకం ద్వారా పీఎం జనరల్ యోజన, పీఎం సురక్షా బీమా యోజన, పీఎం జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పీఎం స్వనిధి యోజన గురించి వివరించారు. అలాగే పీఎం ముద్ర యోజన, సుకన్య సమృద్ధి యోజన గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకంలో భాగంగా సాధికారతపై మహిళలకు భరోసా పథకంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో గ్యాస్ సబ్సిడీ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పంచాయత్ అధికారి మారుతి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధి హరి, ఫీల్డ్ ఆఫీసర్ గంగాధర్, నారాయణ, గ్రామ సర్పంచ్లు అమీనా షెరో, ధారావత్ వివేక్, అగ్రికల్చర్ అధికారి సుప్రియ, పంచాయతీ కార్యదర్శులు రాజేశ్వరి, శ్రీవాణి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోవర్ధన్, నేను మండల ఆరోగ్య విస్తరణ అధికారి. కాబట్టి ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మన మండలంలో ఉన్నటువంటి కోటగిరి ఉమ్మడి మండలంలో ప్రతి జీపీకి కూడా ఈ యొక్క వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనం రావడం జరుగుతుంది. ప్రతి శాఖకు సంబంధించి వారి అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారందరూ కూడా వారికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకాలపైన వారి అవగాహన కలిగించడము చాలా ముఖ్యమైనటువంటి విషయం. మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ముఖ్యంగా ఏమిటంటే ఒక 3 నుంచి 4 కార్యక్రమాలు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ప్రజలందరికీ అవగాహన కలిగించడానికి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే 30 అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎన్సిడి స్క్రీనింగ్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించినటువంటి వ్యాధులకు సంబంధించిన ఈ స్క్రీనింగ్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా రక్తపోటు, తర్వాత మధుమేహానికి సంబంధించి ప్రతి గురువారము గ్రామాల్లో ఆశా కార్యకర్త ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్త ఆధ్వర్యంలో స్క్రీనింగ్ చేయడము, వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడము, బీపీ చూడడము, షుగర్ టెస్ట్ చేయడం, ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ పరంగా రూపొందించిన ముఖ్యమైనటువంటి కార్యక్రమం. హెల్త్ వెల్నెస్ సెంటర్స్గా క్రియేట్ చేసుకొని హెల్త్ వెల్నెస్ సెంటర్స్ నుంచి ప్రజలందరినీ ఇల్నెస్ నుంచి వెల్నెస్కు తీసుకురావడానికి కాబట్టి ఈ రూపొందించిన కార్యక్రమం ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. అట్లానే మరి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే టీబీ ముక్త భారత్. ప్రతి ఒక్కరు కూడా టీబీని పారదోలడానికి మనమందరం కూడా ముందు వరుసలో ఉండి మనందరి బాధ్యతగా, మనందరి కర్తవ్యంగా
ఎవరు కూడా టీబీ బీమారుకు అంటే ఆ వ్యాధికి గురి కాకుండా ఉండడానికి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అవగాహన కలిగించి ఈ ముఖ్యమైనటువంటి 4 లక్షణాలు 2 వారాలకు మించి దగ్గున్నా, సాయంత్రం పూట జ్వరం వస్తున్నా, ఎవరైనా దినదిన బరువు తగ్గిపోతున్నా కానీ, ఆకలి మందగించినా అటువంటి వారు మనకున్నటువంటి కోటగిరి పొతంగల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకొని తప్పకుండా టీబీ నిర్ధారణ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. ఎందుకంటే తొందరగా నిర్ధారణ అయిన అనుకోండి వారికి 6 నెలల వరకు ఉచితంగా మందులు పంపిణీ చేసి వారిని తగ్గించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.